before going into the Word of God, we will start with the word of prayer, and I would like to ask Sister to pray for us. ప్రేమగల మా ప్రభువా, కృపగల తండ్రి యేసయ్యా, ఆయన ప్రభు మీ వాక్యాన్ని ప్రభువా మేము వినబోతుండగా, ప్రభు మీ మాటని ప్రభు మేము వినబోతుండగా యేసయ్యా మీరే మాతో మాట్లాడమని ప్రతి ఒక్కరి హృదయాన్ని అయినా ఇక్కడ చేరిన వారిని వారు చూస్తున్న వారిని ప్రభు ప్రతి హృదయాన్ని మీరు తాకమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా మీ వాక్యము తండ్రి అది సజీవమైన ఖడ్గము కనుక ప్రభు మీరే ప్రభు ప్రతి ఒక్కరితో మాట్లాడమని అయినా మీకు సమస్తాన్ని అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. Amen. Amen. Well, as I always do, what did we learn last week? Yes. పోయిన వారం మనం ఏం నేర్చుకున్నాం? Yes, about praising God. We learned about praise. స్తుతించుట గురించి నేర్చుకున్నాం పోయిన వారం. And we learned on what is praise. స్తుతి అనగా ఏమి? And we learned about the definitions of praise. స్తుతి దాని యొక్క అర్థాన్ని కూడా మనం తెలుసుకున్నాము. We learned about commending, that is entrusting ourselves to the Lord. యేసయ్యకు దేవునికి మనల్ని ఏ విధంగా సమర్పించుకోవాలా అనేది నేర్చుకున్నాము. We learned about glorifying God. దేవుని మహిమపరచడం ఎలాగో నేర్చుకున్నాము. And then we learned about the characteristics of praise. స్తుతి యొక్క గుణలక్షణముల గురించి నేర్చుకున్నాం. And we also learned that praise puts God in the first place in our lives. ఇంకా మనము స్తుతి అనేది దేవుణ్ణి మొదటి స్థానంలో ఉంచుతుంది అనేది కూడా తెలుసుకున్నాం. And praise flows out of our friendship with God. స్తుతి అనేది మన దేవునితో స్నేహం గురించి కూడా దేవునితో ఎలా స్నేహం చేయాలి స్నేహంలో మనల్ని నడిపిస్తుంది. Hallelujah. And praise is a willing sacrifice. స్తుతి అనేది ఒక త్యాగమును గురించి కూడా మనకు తెలియజేస్తుంది. And we do it willingly out of our heart. We don't do it, with a grudging heart. త్యాగం అనేది మనము ఏదో చెయ్యాలని చెయ్యం, కానీ ఆ స్తుతి వలన మనము హృదయపూర్వకంగా మనం ఒప్పుకొని దాన్ని అంగీకరించి చేస్తాం. And praise is an expression of faith. స్తుతి అనేది అంత మాత్రమే కాదు, విశ్వాసాన్ని కూడా తెలుపుతుంది. So today we are going to learn about worship. ఈ రోజు మనము ఆరాధన గురించి తెలుసుకోబోతున్నాం. We learned about praise, and today we are going to learn about worship. పోయిన వారం మనము స్తుతి గురించి తెలుసుకున్నాము, ఈ వారము ఆరాధన గురించి తెలుసుకోబోతున్నాం. Those of us who are watching online, if you would like to take your notes, you can take your pen and paper and start writing. There's much to study from the word today. ఆన్లైన్ లో చూస్తున్న వారు ఒకవేళ మీరు నోట్స్ తీసుకోవాలనుకుంటే పేపరు పెన్ను తీసుకొని రాసుకోవాలని కోరుతున్నాను. It is good to write so that we can remember. మనము రాసుకోవటం వల్ల మనకు బాగా గుర్తుంటుంది. And in case we have forgotten, we can go back to our notes and again look into it. ఒకవేళ మనం మర్చిపోతే వెనక్కి వెళ్ళి మన నోట్స్ ని మనము చూసుకోవచ్చు. Keep a separate book for the word of God. ఒక పుస్తకాన్ని మనము దేవుని వాక్యం గురించి రాసుకోవడం కొరకు ప్రత్యేకించి పెట్టుకుంటే చాలా మంచిది. So if anybody has got a Telugu Bible here, I want you to just one person to read only the references from the Bible. తెలుగు బైబిల్ ఎవరి దగ్గర ఉంటే మీరు కొంచెము రెఫరెన్సెస్ చదవాలని because the English text is already displayed there, but the ones who have the Telugu Bible can read out in Telugu. ఇంగ్లీష్ లో ఇక్కడ చూపిస్తున్నాం కనుక తెలుగులో చదివితే బాగుంటుందని అనుకుంటున్నాను. Hallelujah. So today we are going to learn about worship, which is very important for every believer. ఈ రోజు మనము ఆరాధన గురించి తెలుసుకోబోతున్నాము. ఆరాధన అనేది ప్రతి విశ్వాసికి ఎంతో అవసరం. Firstly, let us remember Hebrews chapter 12 verse 14. మొదటగా మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం గురించి చూద్దాం.
It says, pursue peace with all people and holiness, without which no one will see the Lord. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. Amen. ఆమేన్. It says, pursue peace with everyone around you. Maintain peace. Try to maintain peace. అందరితో సమాధానము కలిగి ఉండుటకు మనము ప్రయత్నించాలి. Hallelujah. It doesn't say with some people. అది మన కొందరితో సమాధానం కలిగి ఉండాలని చెప్పబడలేదు. Pursue peace with all people and holiness, it says. సమాధానము అందరితో కలిగి ఉండుడి, సమాధానం మాత్రమే కాదు పరిశుద్ధతయు కలిగి ఉండుడి అని చెప్పబడింది. That means holiness even in the friendship or the relationship in Christ that we have with one another. పరిశుద్ధత మన యొక్క సంబంధాలు ఇతరులతో మనకు గల సంబంధములలో మనము పరిశుద్ధత కలిగి ఉండాలి యేసు ప్రభువులో అని చెప్పబడుతుంది. Amen. ఆమేన్. Without which, this is the most important part of the verse, it says, without which, if you don't have these qualities, no one will see the Lord, it says. ఇక్కడ చెప్పబడింది పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. Amen. ఆమేన్. Hallelujah. So how do I practice holiness in my life? మరి ఇప్పుడు ఏ విధంగా మనము మన జీవితంలో పరిశుద్ధత కలిగి ఉండగలము అనేది చూద్దాం. All of us face temptations, all of us face challenges in relationships, friendships, in different areas of our life. But you know, it's very hard to maintain this holiness. మనం అందరం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలనేది అంటే మన సంబంధాలలో మన స్నేహాలలో మనం పరిశుద్ధత కలిగి ఉండడానికి అనేది చాలా అవసరము, చాలా కష్టం కూడా కలిగి ఉండాలి. Without the help of the Holy Spirit, we cannot have and maintain this relationship. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా మనము మన సంబంధాలలో ఇతరులతో మనకు గల పరస్పర సంబంధాలలో పరిశుద్ధతను కలిగి ఉండటం చాలా అసాధ్యం. We can't live a holy life. మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేము. And we all need a helper. మన అందరికీ ఒక సహాయుడు అవసరం. And our helper is the Holy Spirit. మన సహాయుడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడే. Amen. Amen. Tell your neighbor, your helper is the Holy Spirit. మీ పక్కన వారితో చెప్పండి. Hallelujah. John chapter 14 verse 26 says that. యోహాను రాసిన 14వ అధ్యాయము యోహాను 26th verse. 26వ వచనం. This is the amplified version from the English Bible that I am reading it out to you. It says, but the helper, that is the comforter, the advocate, the intercessor, the counselor, the strengthener, the standby, that is the Holy Spirit, whom the Father will send in my name, in my place to represent me and act on my behalf. He will teach you all things and he will help you remember everything that I have told you. తెలుగులో ఇంత విడమరిచి లేదు కానీ తెలుగులో చదువుతున్నాను. 14వ అధ్యాయము 26వ వచనం యోహాను సువార్త. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. Amen. Whatever Jesus has taught us, who is the one to help us to remember? The Holy Spirit. And when we continue to study the word of the Lord, and when the word of the Lord we need for help, that is the time the Holy Spirit helps us. మనం ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతామో క్రీస్తు ప్రభువు మనకు ఏమి చెప్పారు అనేది అర్థం చేసుకోవడానికి మనకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు. And if the word of the Lord is in store in our mind and in our heart, out of the abundance of the heart the mouth will speak. మన దేవుని వాక్యము మన మనస్సులోను మన హృదయంలోను ఉన్నప్పుడు మనకు అవసరమైనప్పుడు అది గుర్తు చేయబడుతుంది. Hallelujah. And he will use our mouth to speak those words. మన నోటితో మన హృదయంలో ఉన్న వాక్యాన్ని మనము మాట్లాడతాం. So let's move further and we'll look into the Bible. The wise man
came to know and worship Jesus. With this we see, we will not be reading the story, but I'm just showing it to you, where all we see who worship Jesus. We see in the book of Matthew chapter 2 verses 2 to 11, there it is written that the wise men sought after the Lord. They came to know that the king is born and they came to worship him. మనము మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో చూసాము. అందరికీ తెలుసు ఇది. జ్ఞానులు యేసు ప్రభువును ఆరాధించుటకు వచ్చినట్టు అక్కడ చూస్తున్నాం. Amen. So the wise men worship Jesus. జ్ఞానులు యేసయ్యని ఆరాధించారు. So if you are a worshipper of the Lord, you are a wise man or a woman. కాబట్టి మీరు కనుక యేసు ప్రభువును ఆరాధిస్తుంటే మీరంతా జ్ఞానులే. Amen. Hallelujah. Because those days wise men came to know through the star, and then they followed, and for so many days they traveled, and then they reached to meet the Lord. ఆ రోజుల్లో జ్ఞానులు లేఖనాలను చూచి నక్షత్రాన్ని వెంబడించి తర్వాత ఆ ఊరికి వచ్చి అప్పుడు యేసయ్యని ఆరాధించారు. And in chapter 2 verse 8 we also see that Herod was not a rightful king in that place. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, హేరోదు రాజు అది మంచి రాజుగా కాదు. And the Jews did not accept him. ఆ యూదులు ఆయనను ఒప్పుకోలేదు. And when Herod heard about the king of the Jews was born, he wanted to get rid of that king. హేరోదు ఎప్పుడైతే యూదులలో ఒక రాజు పుట్టాడని తెలుసుకున్నప్పుడు ఆయనను చంపాలని ఆయన ఆలోచించాడు. Here we get to see that they, he didn't want any other competitor to come against him. ఆయనకు ఆయన స్థానంలో వేరొకరు రావాలనేది ఆయనకి ఇష్టం లేదు. So here we get to see that they worship Jesus also as a ruler, as a king. కాబట్టి మనం ఆరాధించేటప్పుడు ఏం చూడాలంటే యేసు ప్రభు ఒక రాజుగా మనము ఆరాధించాలి. Today if we have to approach a king, a ruler in a very high place, you got to take appointment. You cannot just get through and walk into the office directly. ఒక అధికారిని, ఒక పెద్ద అధికారిని లేక ఒక రాజును చూడాలంటే మనం వెంటనే వెళ్ళి చూడలేము. మనం ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఆయనను కలుసుకోవాలంటే అప్పుడే మనం వెళ్ళి ఆయనను కలవగలం. And when we meet him, we make sure we give that due respect to that person. మనం ఎప్పుడైతే వెళ్ళి కలుస్తామో అప్పుడు చాలా మర్యాదగా, చాలా గౌరవంగా మాట్లాడతాం. So today when we come to church or wherever we are, maybe at home or while traveling and we are worshiping the Lord, we need to make sure you're worshiping the ruler who reigns over all the universe. కాబట్టి ఇప్పుడు మనము మన యేసు ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు మనం ఒక పెద్ద రాజును లేక ఒక పెద్ద లోకాన్ని అంతటిని పరిపాలిస్తున్న అధికారిని మనము మన మందిరానికి వచ్చేటప్పుడు కానీ మన ఇళ్లలో ఉన్నప్పుడు కానీ అంత పెద్ద గొప్ప రాజును మనం ఆరాధిస్తున్నాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. The soldiers also worship Jesus. సైనికులు కూడా యేసు ప్రభువును ఆరాధించారు. Not with a scepter but with a reed. వాళ్ళు ఆరాధించింది ఒక దండముతో కాదు కానీ ఒక They will hold a stick, scepter. రెల్లు దాంతో ఆరాధించారు. Hallelujah. Not in reverence but in mockery they were worshiping him. వాళ్ళు ఆరాధన గౌరవంగా చేయలేదు కానీ ఆయనను అపహసిస్తూ ఆరాధించారు. When you look at what Jesus went through at the cross, you will find this incidents in the book of Matthew chapter 27 verses 27 to 29. మత్తయి 27-28 అధ్యాయాలలో చూస్తే వాళ్ళు ఆయనను ఎంతగా అపహసించారు అనేది అక్కడ కనపడుతుంది. We worship the Lord, you and I worship the Lord because he wore a crown of thorns for us on the cross. మీరు యేసు ప్రభువును ఎందుకు ఆరాధిస్తామంటే ఆయన మన కొరకు ముళ్ళ కిరీటాన్ని ధరించారు అని చెప్పి మనం ఆరాధిస్తాం. It was a sign of curse, not a blessing to wear a crown of thorns. ఆ ముళ్ళ కిరీటమును ధరించడం అనేది అది ఒక శాపమునకు గుర్తు కానీ అది ఆశీర్వాదం కాదు. He wore it so that we would have the crown of life. ఆయన అది ఎందుకు ధరించారంటే ముళ్ళ కిరీటాన్ని మనము
జీవ కిరీటాన్ని పొందడానికి. He took it upon himself and he died on the cross for us. ఆ ముళ్ళ కిరీటాన్ని ఆయన ధరించి ఆయన సిలువలో మరణించారు. And he tasted death for each and every one of us according to Hebrews chapter 2 verse 9. ఆయన మన కొరకు సిలువలో మరణించారు. అది హెబ్రీ గ్రంథము హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో హెబ్రీలో రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, and he humbled himself and became obedient even to the extent of dying on the cross. ఆయన తనను తాను శిలువ మరణము పొందినంతగా విధేయత చూపారు. And so God highly exalted him and he gave him the name above every other name. అందుకే దేవుడు ఆయనను అన్ని నామముల కంటే పైనామం ఇచ్చి ఆయనను హెచ్చించారు. So we should bow our knees not in mockery but in gratitude and in reverence to the King of Kings. అందుకే మనము ఆయనను అపహసిస్తూ కాదు కానీ ఆయన అంటే గౌరవముతో మర్యాదతో మోకాళ్ళుని మనము ఆయనని ఆరాధించాలి. Because being the King of Kings, he took our place on the cross. ఆయన రాజులకు రాజై ఉండి మన స్థానాన్ని ఆయన సిలువలో భరించారు. That will give glory and honor to God. అది దాని వలన దేవునికి మహిమ కలిగింది. We need to understand that Jesus is the Christ. మనం అర్థం చేసుకోవాలి ఏమనంటే యేసయ్య క్రీస్తు అయి ఉన్నాడు. And he is the Son of God, he is the Son of Man, and he is coming in glory. ఆయన దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, ఆయన తన మహిమతో రాబోతున్నాడు. And praise and worship are the gifts to restore his presence to man. ఈ స్తుతి ఆరాధన అనేది ఆయనను దేవుడు మనకు ఇచ్చినటువంటి గిఫ్ట్స్, ఇచ్చినటువంటి వరాలు అని ఆయన సన్నిధిలో మనిషి ఉండటానికి, ఆయన మనము తిరిగి ఆయనలో జీవింప చేయడానికి ఆయన మనకిచ్చిన వరాలు ఈ స్తుతి ఆరాధన అని. Amen. So praise and worship is a gift that is given to you and to every believer. స్తుతి ఆరాధన అనేది మీకు నాకు ప్రతి విశ్వాసికి ఇవ్వబడినటువంటి వరం. So if you are not praising God, if you are not worshiping God, you are not utilizing that gift that God has given to you. మీరు కనుక స్తుతించకపోతే, ఆరాధించకపోతే దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క బహుమతి లేక ఆ యొక్క వరాన్ని మీరు ఉపయోగించుకోవడం లేదు. Many of us desire many gifts from the Lord, but the gift that he has already given we don't utilize it. మనము దేవుని దగ్గర నుంచి చాలా వరాలను అడుగుతాం, చాలా బహుమానాలు కావాలని అనుకుంటాం, కానీ దేవుడు మనకిచ్చినటువంటి ఈ వరాలను మనము ఉపయోగించుకోవట్లేదు. For example, I asked the Lord for this pen today and he granted it to me as a gift. ఉదాహరణకు ఈ పెన్ను నేను దేవుడిని అడిగాను, ఆ పెన్ను బ్రదర్ కి దేవుడు ఇచ్చారు. And then I am asking one more. నేను ఇంకొక బహుమానం కావాలని అడుగుతాను. And one more. ఇంకొకటి. And slowly the first gift I begin to keep it aside and I don't utilize it. అప్పుడు ఏమవుతుందంటే మొదటిగా ఇచ్చినటువంటి ఆ వరాన్ని పక్కకు పెట్టేస్తాం. So if you are born again, you have accepted the Lord as your personal savior, this is the gift that God gives to you, that it changes your heart to a heart of praise and gratitude and not of complaining and grumbling. నీవు కనుక మారు మనస్సు పొందిన విశ్వాసి అయితే నీవు కృతజ్ఞత కలిగి దేవుణ్ణి ఆరాధిస్తావు, అంతేగాని దేవుణ్ణి గ్రంబుల్ చెయ్యవు, అంటే సణుక్కుంటూ దేవుని దగ్గర ఆయనను స్తుతించవు, ఆరాధించవు. Amen. So praise must be learned in private before it is exhibited in public. కాబట్టి స్తుతి అనేది మనము దేవునికి మనం ఇచ్చేటటువంటిది, అది పబ్లిక్ గా చూపించేది కాదు. Hallelujah. So before we show it in the public, it has to be strengthened in our private life. అది అంటే అందరిలో మనము స్తుతించే దానికి ముందు మన స్వంత జీవితంలో మనం ఒక్కరము దేవునిని స్తుతించడం అనేది చాలా అవసరం. Otherwise we see some people, they praise the Lord only on Sundays and not on the other days. ఉదాహరణకు చాలా మంది ఏం చేస్తుంటారంటే ఒక్క ఆదివారమే
మందిరంలో ఆయనను స్తుతిస్తారు కానీ వేరే దినాల్లో దేవుణ్ణి స్తుతించరు. Hallelujah. So it is important for us as a Christian, as a child of God, that every day our lifestyle should be praising and worshiping the Lord. మనము ఒక విశ్వాసిగా మన జీవితములో తప్పకుండా ప్రతి దినము మన జీవితంలో దేవుణ్ణి మనము స్తుతించటము ఆరాధించటము ప్రతిరోజు అవసరం. Do you know, while you are singing, sometimes your heart will just get caught up in the spirit and there will be an intimate moment where God will speak to you. మీకు తెలుసా, మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మన ఆత్మ ప్రభు యొక్క ఆత్మలో సంధింపబడి మనము ఆయన యొక్క సన్నిధిని అనుభవిస్తాం. Amen. That is the most important moment of our life. అది మన జీవితాల్లో చాలా ముఖ్యమైనటువంటి విషయం. It is not that I speaking to God, but God speaking to me. అదేంటంటే మనము దేవునితో మాట్లాడడం కాదు, దేవుడు మనతో మాట్లాడాడు. It is the sheep hearing to the voice of the shepherd. అదేంటంటే గొర్రె పిల్ల కాపరితో మాట్లాడు. Amen. So today we need to ask this question: are there any altars for God today? ఈరోజు మనము ఒక ప్రశ్న వేసుకుందాం. ఏమనంటే, మనము బలిపీఠమును, దేవునికి ఒక బలిపీఠము మన జీవితంలో ఈ లోకంలో కలిగి ఉన్నామా? Do you know what an altar is in the New Testament? బలిపీఠము నూతన నిబంధనలో బలిపీఠం అంటే ఏంటో మీకు తెలుసా? In the Old Testament we see that Abraham, in the book of Genesis chapter 3, we see that Abraham built an altar for the Lord. That was the first one. Not Abraham, it was Cain and Abel. ఆదికాండము 3వ అధ్యాయంలో కయీను హేబెలు దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టినట్టుగా మనం చూస్తున్నాం. When we come to chapter 4 verses 3 to 4, we see in the course of this, Cain brought some of the fruits of the soil as an offering to the Lord, but Abel brought fat portions from some of the firstborn of his flock. ఆదికాండము 4వ అధ్యాయం 3వ వచనంలో చూసినప్పుడు, కొంతకాలమైన తర్వాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టాను. Hallelujah. What were Cain and Abel doing here? They were trying to get back in touch with God. ఇక్కడ కయీను హేబెలు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు దేవునితో తమ సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకోవడానికి ప్రయాసపడుతున్నారు. And they evidently knew that they needed to have a communication with God. I need to hear from God. I need to meet God today. వాళ్ళకి తెలుసు, మనం దేవునితో కోల్పోయిన సంబంధాన్ని వాళ్ళు ఎల్లప్పుడూ తిరిగి ఏర్పరచుకోవాలి. ఎప్పుడు యేసయ్యతో దేవునితో సంబంధం కలిగి ఉండాలి అని. So this evidence we see throughout the Bible in the Old Testament, where altars were built and man was trying to get back into the presence of God. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ప్రతి చోట కూడా మనుష్యుడు తన సంబంధాన్ని, దేవునితో తను పోగొట్టుకున్న సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకోవడానికి అన్ని చోట్ల కూడా ప్రయత్నించినట్లుగా చూస్తున్నాం. So we see that altars prepare a place for the presence of God to come. కాబట్టి బలిపీఠం అనేది మనము దేవుని సన్నిధిని కలిగి ఉండుటకు ఉపయోగపడేది. Now we will read about who are the friends with God. మనం ఇప్పుడు ఎవరు దేవునికి స్నేహితులుగా ఉన్నారు అనేది. Isn't it beautiful that God calls you as his friend? ఇది చాలా ఎంతో సుందరమైనది కదా. దేవుడు సుందరమైన తలంపు. దేవునితో మనము దేవుడు మనల్ని స్నేహితులుగా పిలుస్తున్నాడు. Hallelujah. That same God whom we revere, we give him respect and in fear, he is calling you, come be my friend. మనము ఏ దేవునికి అయితే గౌరవం ఇస్తూ చాలా రెవరెన్స్ ఇస్తూ ఉంటామో ఆయన మనల్ని స్నేహితులుగా ఉండండి అని పిలుస్తున్నాడు. It doesn't mean to say we should disrespect him or take that friendship very cheaply. అలా పిలుస్తున్నాడంటే అర్థము ఆయన స్నేహాన్ని మనం ఏదో తక్కువ
తక్కువగా అంచనా వేయకూడదు. Hallelujah. And we'll look into the life of Abraham, who was called as Abram. మనం ఇప్పుడు అబ్రహాము యొక్క జీవితాన్ని చూద్దాం. ఆయన ముందుగా అబ్రహాము అని పిలువబడ్డాడు. He was the next man, the scriptures tell, that who built an altar for the Lord. ఈ కయీను హేబెలు తర్వాత బలిపీఠం కట్టిన వాళ్ళు ఎవరంటే అబ్రహాము. And this follows God's appearance to him when God promised Abraham that he would give him the land of Canaan to Abraham's offspring. ఆయన బలిపీఠం ఎప్పుడు కట్టారంటే దేవుడు ఆయనకు కనిపించి నేను నీకు కనాను దేశంనకు నువ్వు కనాను దేశానికి వెళ్ళు, నీకు ఆ దేశాన్ని ఇస్తాను అని చెప్పాడు. And the most well-known altar that was built on the Mount Moriah. అన్నిటికంటే గొప్ప బలిపీఠము ఎక్కడ కట్టబడిందంటే మోరియా కొండ మీద బలిపీఠం We కట్టబడింది. find it in Genesis 22. ఇది మనకు ఆదికాండం 22వ అధ్యాయంలో కనిపిస్తుంది. And this story shows why Abraham was regarded by God as his friend. ఇది మనకు ఇక్కడ రాయబడిన కథ కాదు, ఇది రాయబడినది మనకు చెప్తుంది దేవుడు ఎందుకు అబ్రహామును తన స్నేహితుడిగా పిలిచాడు అని. Not only Abraham was a worshipper, అబ్రహాము ఆరాధికుడే కాదు, it was evident by the number of altars that he built in his life for the Lord. అది ఇంకా ఏంటంటే ఆయన ఎన్ని బలిపీఠాలు దేవుని కొరకు కట్టాడు అనేది చూపిస్తుంది. And there came a time where God asked him for his son Isaac. ఒక సమయంలో దేవుడు అబ్రహామును తన కుమారుని తనకి బలిగా అర్పించమని చెప్పాడు. And he asked him to kill him. ఆయనని చంపివేయమని చెప్పాడు. Not only this, God, when we see that, if you have noticed, I don't know if Abraham ever doubted or he just obeyed the voice of the Lord. He spoke to Isaac and he took him to the mountain to sacrifice him. ఆయన దేవుడు అడగగానే అబ్రహాము ఇంకేమీ ఆలోచించకుండా అపనమ్మకం లేకుండా ఆయన దేవుడికి చెప్పినట్టుగా ఇస్సాకును తీసుకొని బయలుదేరాడు. Do you know this also is a worship to the Lord? మీకు తెలుసా ఇది కూడా ఒక రకమైనటువంటి ఆరాధన. It may not be necessary all the time only singing praises. That is one kind of worship, but there are different kinds of worship also. ఎప్పుడు పాటలు పాడుతూ ఆరాధించడమే ఆరాధన కాదు, కానీ ఇది కూడా ఒక రకమైన రకరకాలుగా దేవుని మనము ఆరాధించవచ్చు. It is by the way you live, it can be a worship to the Lord. మీరు జీవిస్తున్న జీవితం విధానం ద్వారా కూడా దేవుని మనము ఆరాధించవచ్చు. Believing that God will provide a lamb, in faith Abraham believed and went to the altar. అబ్రహాము నమ్మాడు, దేవుడు తప్పకుండా ఒక గొర్రె పిల్లను బలి ఇవ్వడానికి ఇస్తాడు అని చెప్పి నమ్మి ముందుకెళ్ళాడు. Not knowing till the very last minute, he even lifted up the sword to cut him. చివరి వరకు కూడా Kill him. చివరి వరకు అనగా అంటే తన కుమారుని చంపడానికి కత్తి ఎత్తేంత వరకు కూడా ఆయన వెళ్ళాడు. Only God's voice stopped Abraham. దేవుని స్వరమే అబ్రహామును ఆపింది. And God gave him another ram to kill as a provision. ఇప్పుడు దేవుడు పొదలో చిక్కుకున్న ఒక గొర్రె పిల్లను చూపించాడు. And that's the place where it is called as Jehovah Jireh, our provider. ఆ స్థలాన్ని యెహోవా ఈరే అని పిలువబడుతుంది. Hallelujah. Today we believe God for many provisions in our life. మనం ఈ రోజు దేవుడు మనకు అనేకమైనటువంటి ఇస్తున్నందుకు దేవుని మనము ఆరాధిస్తున్నాం. And God gives us so graciously when we ask of him. మనం దేవుని అడిగిన వెంటనే దేవుడు ఎంతో కృపగా లేదా దేవుడు కనుక మనకు అన్ని ఇస్తున్నారు. But a question also arises, what is our worship to the Lord? కానీ ఒక ప్రశ్న కూడా అక్కడ వస్తుంది, మనము ఎంతగా దేవుని ఆరాధిస్తున్నాము అని. Hallelujah. Abraham never doubted when he came to giving a sacrifice of his son to the Lord. అబ్రహాము ఏ మాత్రం కూడా అనుమానించలేదు తన కుమారుని దేవునికి బలి ఇవ్వడానికి తీసుకొని వచ్చినప్పుడు. Amen. He had a lifestyle of worship. Abraham, he just didn't, he had a lifestyle of worship. That's why he used to offer, at the altar to the Lord. అబ్రహాము జీవన విధానము అది ఎంతో గొప్పగా ఉంది. ఆ కుమారుని బలిగా అర్పించేంత వరకు ఆయన వెళ్ళాడు.
praise must be learned in private before it is exhibited in public. స్తుతి అనేది మనము ఒంటరిగా మన ప్రైవేట్ జీవితంలో నేర్చుకోవాల్సినది. Hallelujah. అందరి ముందు నేర్చుకునేది కాదు. God's presence is the only essential ingredient in worship. ఆరాధనలో దేవుని సన్నిధి అనేది చాలా ముఖ్యమైనటువంటిది. Amen. If there is, we are praising and worshiping the Lord, we are singing songs, and there is no presence of God, you cannot experience the presence of God, there is no meaning in that worship. మీరు పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తున్నప్పుడు మీరు కనుక దేవుని సన్నిధిని అనుభవించలేకపోతే ఆ ఆరాధనకు అర్థం లేదు. Just because sometimes I know a new songs, I know some of the songs that I've been singing, I just sing it out fluently. It doesn't mean to say your heart has to be involved in it. It has to come, that worship has to come from your heart to the Lord. మనం కొన్నిసార్లు కొన్ని పాటలు పాడుతున్నప్పుడు అవి మనం ఎంతో చక్కగా మనకు వచ్చేసి ఉంటాయి. అవి మనం చాలా బాగా పాడుతుంటాం, కానీ మీ యొక్క హృదయము, మన యొక్క హృదయం అందులో లీనము కానప్పుడు అది ఆరాధన కాదు. Some songs, they will involve you in prayer. కొన్ని పాటలు మనల్ని ప్రార్థనలోనికి నడిపిస్తాయి. It will lead you to humble yourself at the cross. కొన్ని పాటలు మనల్ని ఆ శిలువ దగ్గర మనల్ని తగ్గించుకోవడానికి పనికొస్తాయి. And through Jesus we gain that access to every part of God's dwelling place. Through Jesus we gain the access to go to every part of God's dwelling place. దేవుని యొక్క నివాస స్థలమునకు మనం వెళ్ళటానికి యేసు ప్రభు మనకి యేసు ప్రభు ద్వారానే మనము దేవుని నివాస స్థలానికి వెళ్ళగలం. He is the sacrificed blood, he is the dwelling place, and he is the presence of God. ఆయనే బలిగా అర్పించుకున్నారు. ఆయనే దేవుని నివాస స్థలానికి మనల్ని నడిపించగలరు. Hallelujah. And he is the one who shed the blood. ఆయనే తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు కార్చుకున్నారు. Amen. Jesus is still the only way to God. యేసు ప్రభువే మార్గమై ఉంటున్నారు దేవుని దగ్గరికి చేరడానికి. ఆయన ఒక్కడే. Hallelujah. There is no improved savior, there is no new version of Jesus. It's the same, there is no improved blood. దేవుని దగ్గరికి వెళ్ళడానికి యేసు ప్రభు ఒక్కడే మార్గం, ఇంకా వేరే ఏ మార్గము లేదు. Amen. And there is no new version or a more precious blood than the blood of Jesus. Only the blood of Jesus is known to be precious. కొత్తగా వచ్చేటటువంటిది ఏం లేదు. యేసు ప్రభు రక్తం ఒక్కటే, వేరే ఏ రక్తం కూడా ఆ రక్తం కంటే పరిశుద్ధమైనది కాదు. ఆ యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తమే మనల్ని దేవుని సన్నిధికి చేర్చగలదు. And his blood is the sinless blood. ఆయన రక్తమే పాపరహితమైన రక్తం. So we as human beings should not be looking for a new improved version or something new about him. మనము మానవులంగా ఏదో ఇంకో కొత్తది కావాలి, మనకు కొత్తది ఏమైనా కావాలి దేవుని సన్నిధికి చేరడానికి అని మనకేమి దొరకదు. We should not look out for improved ways to worship. ఏదో వేరే నూతనమైన రీతిలో దేవుని ఆరాధించాలని మనం చేయలేము. He does not want experts. He wants the ones who are involved in worship, who are willing to lay down their life, who are committed to worship, who worship the Lord with their heart. దేవునికి ఏదో ఆరాధనలో ఎక్స్పర్ట్గా పాడటంలో గొప్ప వాళ్ళు కావాలని కాదు, కానీ ఎవరైతే తమ హృదయపూర్వకంగా ఆయనకు ఎవరైతే తమను తాము తగ్గించుకొని తమను తాము అర్పించుకుంటారో అలాంటి వాళ్ళే కావాలి. God wants us to follow his instructions to worship him. ఆయన యొక్క ఉపదేశాలని ఆయనను అనుకరించే వాళ్ళని, ఆయనని ఎవరైతే ఆయన చెప్పేది వింటారో వాళ్ళే దేవునికి కావాల్సిన వాళ్ళు. So are you God's friend today? నీవు ఇప్పుడు ఈ రోజు మరి దేవుని స్నేహితుడువా? Yes or no? Yes, we are all being made friends through the blood of Jesus. మనం అందరము కూడా దేవుని స్నేహితులంగా ఆయన పరిశుద్ధ రక్తం వలన చేయబడ్డాం. And those who are God's friends are worshippers. ఎవరైతే దేవుని స్నేహితులైనారో వారు
దేవుని ఆరాధికులు. They will love to worship the Lord. వాళ్ళు దేవుని ఆరాధించడానికి చాలా ఇష్టపడతారు. They would love to be in His presence, for His presence gives life to them. ఆయన సన్నిధిని ప్రేమిస్తారు. ఆయనే వారికి జీవం ఇచ్చేవాడు. And God's presence is the only essential ingredient in worship. We need to remember this. మనము బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే దేవుని సన్నిధి అనేదే మనం ఆరాధనకు ముఖ్యమైనది. And He wants His people to follow His instructions when they come to meet with Him. దేవుడు తన ప్రజలు తను చెప్పేది వినాలి, తనను అవలంబించాలి, తను చెప్పే విషయాలనే దేవుడు కోరుకుంటున్నాడు తన దగ్గరికి వచ్చినప్పుడు. God wants to live with you today. ఈ రోజు దేవుడు నీతో జీవిస్తున్నాడు. It is very important for you and me to know this fact that He wants to live with you today. Don't think about tomorrow, but it is about today. God wants to speak to you today. He wants to meet you today. He wants to live with you today. దేవుడు ఈ రోజే మీతో జీవించాలని అనుకుంటున్నారు. ఈ రోజే మీరు ఆయన దగ్గరికి రావాలని, ఆయన ఈ రోజే, రేపు కాదు, ఈ రోజే మీరు ఆయన దగ్గర ఉండాలని, నివసించాలని, ఆయనతో కలిసి నివసించాలని కోరుతున్నారు. And worship is that privilege that is given to us for those who seek God with clean hands and a pure heart. ఈ ఆరాధన అనేది దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప అంశమై ఉంటుంది. ఇది దేవుడు ఈ ఆరాధన అనేది మనము పవిత్రమైన చేతులతో పరిశుద్ధమైన చేతులు కలిగి దేవుని ఆరాధించాలని, శుద్ధ హృదయంతో దేవుని ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. Amen. Isaiah chapter 66, the second part of the second verse, it says like this: This is the one I esteem, he who is humble and contrite in spirit and trembles at my word. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనములో చూసినప్పుడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వారినే నేను దృష్టించుచున్నాను. Today do we tremble at the word of God? ఈ రోజు మనము దేవుని మాట విని వణుకుతున్నామా? Today do we fear the Lord? ఈ రోజు మనము దేవుని గురించి భయపడుతున్నామా? Are we having any respect towards Him or towards the word of God, or we just keep it like some other book in the house? దేవుని వాక్యము అంటే మనము గౌరవిస్తున్నామా, లేకుంటే వేరే ఏదో పుస్తకాన్ని పెట్టినట్టే మనము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కూడా పెట్టుకుంటున్నాం? Or when we are reading the Bible, we are reading it like just like any other storybook. మనం ఎప్పుడైతే దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు వేరే ఏదో ఒక పుస్తకం చదివినట్టుగా చదువుతున్నామా, లేక దానిని గౌరవిస్తూ దేవుని వాక్యము, దేవుని మాటని గౌరవిస్తూ? We need to understand that God is speaking to us through His word. మనము దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అనేది మనము అర్థం చేసుకోవాలి. He is speaking to me through His word. ఆయన నాతో దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. Hallelujah. Our God is a God who speaks. మన దేవుడు మాట్లాడే దేవుడు అయి ఉంటున్నాడు. That's why He gave us the Bible, and through which He speaks to us. అందుకే దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథమును ఇచ్చి ఉంటున్నాడు. పరిశుద్ధ గ్రంథము ద్వారానే దేవుడు మనతో మాట్లాడుతాడు. Because He knew we may not understand what He's trying to speak to us, so when we look into the Bible, we will understand that this is the way God speaks. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం అర్థం చేసుకోలేమని తెలిసే దేవుడు తన పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చి ఆ గ్రంథము ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. Hallelujah. And worship is that great privilege that you and I have, that when we worship the Lord with our heart and we enter into His presence, that is where God speaks to us. ఈ ఆరాధన అనేది ఇది మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరము, లేక గొప్ప అంశం అని చెప్పొచ్చు. గొప్పది మనకు ఆ ఆరాధనలోనే మనము దేవుడు మనతో మాట్లాడగలిగాడు. In Psalms chapter 41 verse 12 we see, in my integrity you uphold me and set me in your presence forever. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే అక్కడ ఏమనుందంటే, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదు. Amen. It is when you have an integral heart
towards the Lord, He's saying He will uphold us and He will keep us in His presence forever. మనం ఎప్పుడైతే యథార్థత కలిగి ఉంటున్నామో అప్పుడు దేవుడు మనల్ని ఎప్పటికీ నిత్యము ఆయన సన్నిధిలో నిలవబెడతానని చెప్తున్నారు. So no matter what season of life you go through, how the people around you are with you, and how life has been with you, whatever may be the reason, you need to be integrated in your heart that no matter what, I am going to not leave my worship life. I am going to worship the King every day. నీ జీవితంలో నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ, అది కష్టం కావచ్చు, సంతోషం కావచ్చు, ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ నీవు యథార్థతను విడిచిపెట్టకుండా దేవునితో సంబంధం కలిగి ఉన్నట్లయితే ఆరాధిస్తున్నాడు నువ్వు ఎప్పటికీ ఆయనను ఆరాధిస్తున్నట్లయితే ఆయన సన్నిధి నీకు నిత్యము ఉంటుంది. And when you come to God, you need to be sure of what you are speaking in His presence. నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీవు ఏం మాట్లాడుతున్నావు అనేది నువ్వు గమనించుకోవాలి. You need to be integrated with your thought, with your words and your actions. నీవు దేవుని సన్నిధిలో నీవు మాట్లాడే మాట, నీ తలంపు, నీ ఆలోచన, నీ క్రియ అన్నీ కూడా యథార్థంగా ఉండాలి. Hallelujah. I cannot walk like the way I want to, however I want to, and present my petition like this and think that God is going to answer it like that. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లు వెళ్ళి ఏదో ఒక అర్జీ ఇచ్చినట్టు ఇచ్చేస్తే దేవుడు నీ ప్రార్థన, నీ మనవి వింటాడని అనుకోవద్దు. But when I come to God, I come to Him with all respect, reverence and due to Him, and my thought, my actions also speak the same. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనము ఏదో ఈ విధంగా ఇష్టం వచ్చినట్లు కాదు, కానీ ఒక భయముతో, ఒక గౌరవముతో రావాల్సిన అవసరం ఉంది. And when you begin to spend time in worship, God's holiness begins to rub onto you. నీవు ఎప్పుడైతే ఆరాధనలో నీ సమయాన్ని గడుపుతావో అప్పుడు దేవుని యొక్క పరిశుద్ధత నిన్ను తాకుతుంది. And uncleanness in the heart or in our life, in our mind begins to get washed away in His presence. మనలో ఉన్న అపవిత్రత, మన తలంపులలో, మన క్రియల్లో, మన ఆలోచనలో ఉన్నటువంటి అపవిత్రత అంతా దాంట్లో వెళ్ళిపోతుంది. And once our heart and mind begins to get clean in the presence of God, you will experience more and more of His presence. ఎప్పుడైతే మనలో ఉన్న అపవిత్రత వెళ్ళిపోతుందో, మన మనసులో, తలంపులో, మన ఆలోచనలో ఉన్నటువంటి అపవిత్రత వెళ్ళిపోయినప్పుడు మనం ఇంకా ఎక్కువగా దేవుని సన్నిధిని అనుభవించగలం. Amen. Hallelujah. God is seeking for true worshippers whose words and actions match together. దేవుడు తనను యథార్థంగా ఆరాధించే వారి కోసము వెతుకుతున్నాడు. వారు ఎవరంటే యథార్థంగా ఆరాధించే వాళ్ళు తమ మనస్సుతోనూ, తమ హృదయముతోనూ, తమ ఆత్మతోనూ ఆరాధించే వారిని దేవుడు వెతుకుతున్నాడు. Amen. Praise is seeking God. స్తుతి అనేది దేవునిని వెదకటం. Amen. Praise is seeking God and worship is being found by Him. స్తుతి అనేది దేవుణ్ణి వెదకటము, ఆరాధన అనేది ఆయన వలన పట్టబడటం. Hallelujah. Let's take this home. Praise is seeking God and worship is being found by Him. స్తుతి అనేది దేవుని వెదకటము, ఆరాధన అనేది దేవుని చేత మనము పట్టబడడం. Hallelujah. The goal of praise is to create an atmosphere for the presence of God. స్తుతి అనేది దేవుని సన్నిధిని కలిగి ఉండటానికి మనకు పరిస్థితుల్ని కలుగజేస్తుంది. That is why Abraham, Moses and David, they all built an altar for the Lord. అందుకోసమే అబ్రహాము, మోషే, దావీదు దేవుని కొరకు బలిపీఠములను కట్టారు. They built a temple for the Lord. వాళ్ళు దేవుని కొరకు ఒక గొప్ప మందిరాన్ని కట్టారు. Because they had an intimate relationship with God, they did something beautiful out of their life for God. వాళ్ళు దేవునితో చాలా సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు కాబట్టే వాళ్ళు దేవునికి తమ జీవితాల ద్వారా ఒక మందిరాన్ని కట్టగలిగినారు. And they were called as friends of God in the Bible. అందువల్లనే వారు దేవుని స్నేహితులు అని పిలువబడ్డారు. Amen. And their deep hunger was to know Him and to obey Him. వాళ్ళ ఆకలి ఏంటంటే ఆయనని ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి, ఆయన అంటే తృష్ణ కలిగి ఉన్నారు వాళ్ళు. Hallelujah. And they wanted to obey Him.
ఆయనకు విధేయులై ఉన్నారు. And this is true about all the genuine worshippers of the Lord. ఇది నిజమైన ఆరాధకులకు ఉండవలసిన గుణలక్షణం. Amen. They love to be with God all the time. They love to hear from the Lord. They love to obey the Lord and do what He is asking to do. నిజమైన ఆరాధకులు దేవునితో కలిసి ఆయనతో ఉండాలని, ఆయనను ఎప్పుడూ ఆరాధించాలని, ఆయనకి ఎప్పుడూ విధేయులుగా ఉండాలని కోరుకుంటారు. And He shows up in their life because of their devotion towards Him. వాళ్ళు తమ జీవితాల ద్వారా ఆయన అంటే ఎంత డివోషన్, ఆయన అంటే భక్తి ఎంత ఉందో చూపిస్తూ ఉంటారు. Hallelujah. So we're going to learn the difference between praise and worship now. ఇప్పుడు మనము స్తుతికి ఆరాధనకు గల తేడాలు, స్తుతికి ఆరాధనకు గల తేడాలు చూద్దాం. Hallelujah. So praise is initiated by us. స్తుతి అనగా మనము మన ద్వారా మొదలుపెట్టేది. And worship is God's response to us. ఆరాధన అనేది దేవుడు మనకిచ్చేటటువంటి మనతో దేవుని రెస్పాన్స్, అంటే దేవుడు మనతో మాట్లాడటం. Amen. Hallelujah. Are you getting the point? స్తుతి అనేది మనము దేవునితో సంబంధం కలిగి ఉండటానికి మనం చేసేది. మనం స్తుతిస్తాము ప్రభుని. ఆమేన్. అదే ఆరాధన అనేది దేవుడు మన స్తుతికి ఇచ్చే జవాబు లేక రెస్పాన్స్, మనతో మాట్లాడతారు. ఆమేన్. Praise is something that we do. స్తుతి అనేది మనం చేసేది. And worship is something that God releases His Spirit in us. దేవుడు విడుదల చేసేది. Amen. So whenever that's why it's important for us to be in the praise and worship time. అందుకే ఈ స్తుతి ఆరాధన సమయంలో మనం ఉండటం అనేది చాలా ముఖ్యం. Hallelujah. So when we are praising the Lord, మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తున్నామో there is an ambience that is created, and when we enter into worship we see that God's presence is there and He's there to speak to us. ఎప్పుడైతే మనం స్తుతించడం మొదలు పెడతామో, స్తుతి చేస్తూ ఉంటామో, అప్పుడు దేవుని సన్నిధి దిగి వస్తుంది. అప్పుడు మనం ఆయన యొక్క సన్నిధిని అనుభవించగలం. Hallelujah. Praise is building a house for God. స్తుతి అనేది దేవుని కొరకు ఒక ఇల్లును లేక ఒక మందిరాన్ని కట్టడం. And worship is God moving into that temple. దేవుని కొరకు ఒక ఇల్లు కట్టడం స్తుతించుట. ఆరాధన అంటే దేవుడు ఆ మందిరంలో తిరగడం. Amen. This is you need to understand what praise and worship is. దీనివల్ల మనము స్తుతికి ఆరాధనకు గల రెండిటికి గల తేడాలను తెలుసుకోగలుగుతాం. Hallelujah. They both are not same words. అవి రెండు ఒకటి కాదు. Stuti is one word, Aradhana is another word, and they both have different importance. అందుకే మనము స్తుతి అనేది ఆరాధన అనేది రెండు ఒకటి కాదు, ఒకటే అర్థం అని అనుకోవద్దండి. స్తుతికి అనేది ఒక మాట, ఆరాధన అనేది ఒక మాట. Hallelujah. And worship cannot be generated by us. It has to be guided when we are completely depending upon God. ఆరాధన అనేది మన ద్వారా అది ఉత్పత్తి అయ్యేది కాదు, మనం చేసేది కాదు, అది దేవుని ద్వారా రావాల్సినది. We may seek to enter into His presence through worship and praise, but it is up to God whether He will respond to our initiative. మనము స్తుతి ఆరాధన ద్వారా దేవుని సన్నిధిలోనికి వెళతాము, కానీ ఆయన మన స్తుతికి ఆరాధనకు రెస్పాండ్ అయ్యి ఆయన మాట్లాడుతూ వచ్చినప్పుడే దానికి మనం ఆరాధనలోనికి ఆరాధనను అనుభవించగలం. Hallelujah. In truth, actually we cannot worship God without His help. నిజానికి మనము దేవుని సహాయం లేకుండా దేవుని ఆరాధించలేము. Amen. With the help of the Holy Spirit we can worship Him. పరిశుద్ధాత్మ సహాయంతోనే మనం దేవుని ఆరాధించగలం. Amen. Hallelujah. We see one particular statement where Jesus was speaking about the Pharisees. పరిసయ్యుల గురించి యేసు ప్రభు ఒక మాట అన్నారు. అది దాని and it can be also leveled with us. It can be ఆ మాట మనకు కూడా applicable. మనకు కూడా వర్తిస్తుంది. Amen.
It is in the book of Matthew, chapter 15, verses 8 to 9. ఆ మాట ఎక్కడుందంటే మత్తయి సువార్త 15వ అధ్యాయము 8-9 వచనం. These people honor me with their lips, but their hearts are far from me. They worship me in vain. మత్తయి సువార్త 15వ అధ్యాయము 8-9 వచనాలు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. Amen. This is what Jesus is telling about the Pharisees. ఈ మాట యేసు ప్రభువు పరిసయ్యుల గురించి చెప్పారు. Actually, true praise and worship is hard, but when we learn it, there are awesome results that you get from the blessings of God. ఈ నిజమైన స్తుతి ఆరాధన అనేది చేయటము చాలా కష్టము, కానీ మనం ఎప్పుడైతే నిజమైన ఆరాధన స్తుతి చేయగలుగుతామో అప్పుడు దాని నుంచి వచ్చే ఆశీర్వాదాలు చాలా గొప్పగా ఉంటాయి. Some of the blessings that we will receive from the Lord is first is joy. మనకు వచ్చే ఆశీర్వాదాలు చూసుకుంటే మొదటిగా ఆనందం, second is peace, రెండవది సమాధానం, third is mercy, మూడవది దయ, fourth is power, నాలుగవది శక్తి, fifth is victory, ఐదవది జయం, sixth is wisdom. ఆరవది జ్ఞానం. All these are more than available for us in the presence of God. ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో మనకు దొరుకుతాయి. You know where it is written? ఇది ఎక్కడ రాయబడి ఉన్నది తెలుసా? In Psalms chapter 16 verse 11. కీర్తనలకు రాసిన గ్రంథము 16వ అధ్యాయంలో రాయబడింది. You have made known to me the path of life. You will fill me with joy, and in your presence with eternal pleasures of your right hand, at your right hand. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. Amen. What are we looking for? దేనికోసం మనం వెతుకుతున్నాం? If we learn to praise and worship the Lord, everything will be made available for us. మీరు కనుక దేవుని స్తుతించడం ఆరాధించడం నేర్చుకుంటే He will show you the path of life He is promising. దేవుని సన్నిధిలో మనకు అన్నీ దొరుకుతాయి. He is telling He will fill you with joy. ఆయన సంతోషంతో మేము నింపుతానంటున్నాడు. He will guide you in His presence. He says His presence will be with you always. ఆయన సన్నిధి మనకు ఎప్పుడూ ఇస్తానని చెప్తున్నారు. And He's saying that there will be eternal pleasures at His right hand. ఆయన కుడి చేతిలో నిత్య సంతోషములు కలవని చెప్తున్నారు. Sometimes we seek and search for pleasure, where in what I can find pleasure, in what I can find happiness. But He's saying, in me you will find it. మనం చాలా సార్లు సంతోషం కొరకు ఆనందం కొరకు ఇక్కడ అక్కడ వెతుకుతుంటాము, కానీ ఆయన సన్నిధిలో మనకి నిత్య సంతోషము సుఖములు కలవు. And in Psalms chapter 21 verse 6 we see this. కీర్తనలు 21వ అధ్యాయము. Surely you have granted him temporary blessings and made him glad with me in the joy of your presence. Eternal. Hallelujah. ఆశీర్వాదములు నిత్యముగా ఉంటాయి. How many of us are active? Say hallelujah. It's important for us to know that He is the one to grant eternal blessings. Do you want eternal blessings or you want a temporary one? మీకు నిత్య సంతోషములు కావాలా, తాత్కాలికమైన సంతోషాలు కావాలా? I believe all of us will answer, I want the eternal one. అందరూ కూడా నిత్య సంతోషాలే కోరుకుంటారు. Amen. And He's saying He made him glad and joyful in His presence. ఆయన తన సన్నిధిలో మనకి సంతోషముతో ఉల్లాసముతో నింపుతారట. Amen. There is something more written in the Telugu Bible, not only santosha, ulhasam. So there is a more of an expression of joy in that. అలా చెప్పడంలో చాలా సంతోషం ఉన్నది. Amen. In Psalms 21 verse 6 we saw this. And again we see in Psalms chapter 31 verse 20. It says 31వ అధ్యాయం 20వ వచనం. In the shelter of your presence you hide them from the intrigues of men. In your dwelling you keep them safe from accusing tongues.
మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు. Amen. అది It is 20th, correct? Hallelujah. God is the one who protects us from the accusing tongues. There are people who accuse us, who put false allegation on us, who try to be our enemies. But when you live a life in the presence of God, God is saying He will protect us from these kind of tongues. మన చుట్టూ మన గురించి మాట్లాడుతున్నటువంటి వాక్కలహములు అటువంటి వాటిని మాన్పివేసి తన గుడారములో దాచుకుంటానని చెప్తున్నాను. Amen. He is the one to keep us in the shelter of His wings. ఆయన యొక్క రెక్కల చాటున మనల్ని దాచుకునే దేవుడే. Where you find safety, where you find protection. ఎక్కడ మనకి అక్కడే మనకు ఆశ్రయము, అక్కడే మనకి ప్రొటెక్షన్, కాపుదల, రక్షణ. Amen. And we see in Joshua chapter 24 verse 15. This is one of our favorite verses. All of us know this. Can you tell me? యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనము మనందరికీ తెలిసిందే. అది Here Joshua is declaring to the people and is saying outrightly, but if serving the Lord seems so undesirable to you, is it boring for you? You find it very boring to serve the Lord? ఆయన అక్కడ ఏమంటున్నారంటే, మీకు దేవుడైన యెహోవాను సేవించడము బోర్ కొడుతుందేమో, ఇష్టం లేదేమో, కానీ do you find it hard to walk in the ways of the Lord? దేవుని మార్గాల్లో నడవడము మీకు కష్టం అనిపిస్తుందా? Then you choose this day, today, right now you choose whom you want to serve. కాబట్టి ఈ రోజే మీరు నిర్ణయించుకోండి ఎవరిని మీరు సేవిస్తారో. He's saying, I don't know about you, but my house and my family is going to serve the Lord. మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేనును నా కుటుంబమును యెహోవానే సేవిస్తామని చెప్తాను. Amen. This is a very bold declaration. ఇది చాలా ధైర్యము కలిగినటువంటి ఒప్పుకోవడం. This is a very bold declaration. అందరి ముందు ఇది ఒక ఆయన చెప్తున్నాడు ధైర్యంగా. ప్రకటిస్తున్నాడు. ప్రకటిస్తున్నాడు. Is it okay? Proclaiming. Hallelujah. And he is also, it is a spirit-filled declaration. అది ఆత్మతో చెప్పినటువంటి మాట. Amen. And here we see that Joshua is standing for the Lord, no matter what the people are confused or what they are going through. But he's saying, I am not confused. I know whom I am following. I know my relationship with Him. I am worshipping Him, and He speaks to me, and I am going to continue to walk in the ways of the Lord. యెహోషువలో ఎటువంటి కలవరం లేదు. మీరంతా కలవరపడి ఎవరిని సేవించాలనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే నా దేవుణ్ణి సేవిస్తాను, ఆయనతోనే నడుస్తాను, ఆయనని పూజిస్తాను, ఆరాధిస్తానని చెప్తున్నాను. Hallelujah. The one thing that I want to tell you here is Joshua was listening to the voice of the Lord. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, యెహోషువ దేవుని స్వరాన్ని వింటూ ఉండేవాడు. Sometimes people come in our lives. They are there for our well-being. They are there to pray for us. They are there to guide us. But one thing you also need to understand is your relationship with the Lord has to be strengthened. కొన్నిసార్లు కొంతమంది దేవుని పిల్లలే మీ జీవితాల్లోనికి రావచ్చు. వాళ్ళు మిమ్మల్ని బలపరుస్తారు, మీ కొరకు ప్రార్థిస్తారు, మీ కొరకు దేవుని ప్రోత్సహిస్తారు. కానీ మీరు దేవుని సన్నిధిని వెదకాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి. That is your part and my part that I need to do. అదే నీవు నేను చేయవలసినది. My homework is to praise and worship the Lord every day, not only on certain days. మనకిచ్చినటువంటి ఇంట్లో మనం చేయవలసింది ఏంటంటే దేవుణ్ణి ప్రతి దినము స్తుతించాలి, ఆరాధించాలి. So today we're going to go through the principles that we learned thus far quickly. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఈ విషయమై నేర్చుకున్న అంశాలను మనం ఒకసారి చూద్దాం. Hallelujah. Principle number 1. అంశం మొదటిది ఏంటంటే, God responds to people who have a deep hunger for Him. ఎవరికైతే దేవుని ఎడల ఆకలి కొని ఉంటున్నారో వారితో దేవుడు మాట్లాడతాడు. Who is having hunger? ఎవరికి ఆకలి ఉంది? Today if I am not hungry for God, God is not going to feed us. ఈ రోజు మనము దేవుని కొరకు ఆకలి కొని లేకపోతే దేవుడు మనల్ని
మనకేమి ఇవ్వడు ఆయన. Suppose I am not hungry in my physical body and I am not eating food, in 2 or 3 days I am going to become weak. ఒకవేళ నాకు కనుక ఆకలి లేకుండా ఆహారం తినకుండా ఒక 2-3 రోజులు ఉన్నానంటే నేను బలహీనుడిని అయిపోతాను. Similarly, spiritually, if I am not feeding my soul with the word of the Lord every day, I am going to become spiritually weak. అదే విధంగా ఆత్మీయంగా కూడా మనము ప్రతిరోజు ఆత్మీయ ఆహారాన్ని భుజించకపోతే 2 రోజులకు మనం కూడా బలహీనమైపోతాం. And the enemy can step in so easily, and he can take us for a joyride. అప్పుడు మన శత్రువు సాతానుడు మనల్ని చాలా సులభంగా ఓడించేస్తాడు. Hallelujah. Hallelujah. The second point, the second principle, passionate worshippers love to be with God and He loves to be with them also. Passionate. ఎంతో అత్యధికంగా ఇష్టంగా దేవుని ఆరాధించేవారు దేవుని ఎంతగానో ప్రేమిస్తారు. వాళ్ళని దేవుడు కూడా ప్రేమిస్తాడు. Amen. And they always love to worship Him. వాళ్ళకి ఎప్పుడు కూడా దేవుని ఆరాధించాలంటే ఎంతో ఇష్టం. Amen. The third point, praise and worship are related but 2 different activities. స్తుతి ఆరాధన అనేవి 2 దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి, కానీ ఈ 2 వేరే అంశాలు. Hallelujah. Praise is initiated by us. స్తుతి అనేది మనం చేసేది. And worship is God's response to us. ఆరాధన అనేది దేవుడి యొక్క మనతో మాట్లాడటం. Praise is something that we do. స్తుతి అనేది మనం చేసేది. Worship is something that God releases. He releases His Spirit over us. దేవుడు విడుదల చేసేది, ఆయన యొక్క ఆత్మను విడుదల చేస్తారు. Praise is building a house for God. స్తుతి అనేది దేవుని కొరకు ఒక ఇల్లు కట్టడం వంటిది. And worship is God moving in. ఆరాధన అనేది దేవుడు ఆ ఇంటిలో తిరగటం, లేకపోతే ఆయన ఉండటం, ఆ ఇంట్లో నివాసం. Amen. Repentance is a necessary part of seeking and praising God. పశ్చాత్తాపం అనేది దేవుని వెదకుటకు స్తుతించుటకు చాలా అవసరమైనది. Amen. If there is no repentance in our life, we are not going to experience the Spirit of God. మన జీవితంలో పశ్చాత్తాపం కనుక లేకపోతే దేవుని ఆత్మను మనం అనుభవించలేము. We need to repent of our sins and get closer to God by praising and worshiping Him. మన యొక్క పాపములను నుండి మనం పశ్చాత్తాపపడి ఒప్పుకుంటేనే ఆయన మనల్ని తన సన్నిధి మనకు దయచేస్తారు. Amen. The 5th point, humility and trust free God to reward those who seek Him. మన తగ్గింపు, మన యొక్క నమ్మకము, దేవునిలో మనకు ఉన్నటువంటి నమ్మకాన్ని అవే మనకి దేవుని నుంచి వచ్చే బహుమతులు, లేకుంటే దేవుని ఇచ్చే వరాలు, ఆశీర్వాదాలు ఆయనకు అవే. మనం ఎప్పుడైతే మనల్ని తగ్గించుకుంటామో, ఎప్పుడైతే ఆయన ఎందు నమ్మకం కలిగి ఉంటామో, అవే మనము దేవుని వెదకటానికి, ఆయన నుంచి బహుమతులు పొందడానికి మనకు సహాయం చేస్తాయి. And God's plans for each person includes intimacy with Him and a future that is filled with hope. దేవుని యొక్క ప్రణాళికలు, ఒక్కొక్కరి ఎడల దేవుని యొక్క ప్రణాళికలు ఆయనతో సన్నిహితంగా ఉండటానికి, మన యొక్క ఫ్యూచర్, మన యొక్క ముందు మనకు భవిష్యత్తులో మనం ఒక నిరీక్షణ కలిగి ఉండటానికి ఉపయోగపడుతుంది. దేవుని ప్రణాళిక ఒక్కొక్కరి జీవితంలో మనకు మన ఎడల కలిగిన ఆయన ప్రణాళిక, మనం ఆయనతో దగ్గరగా ఉండటానికి, మన భవిష్యత్తు బాగా నిరీక్షణ కలిగి ఉండటానికి ఉపయోగపడుతుంది. Hallelujah. Hallelujah. When God shows up in the midst of His people, everything else suddenly stops. ఎప్పుడైతే దేవుడు అందరిలో ఆయన కనిపిస్తారో అప్పుడు అన్ని కూడా ఆగిపోతాయి. Amen. There won't be confusion around you. అప్పుడు మనలో ఏ కలవరం ఉండదు. What stops is all that confusion, the chaos, that what I need to do, what I don't need to do, all that uneasiness that is there in us just stops in the presence of God.
దేవుని సన్నిధిలో ఎటువంటి కలవరము, ఎటువంటి కన్ఫ్యూజను ఉండనే ఉండదు. If we could live a life of praise and worship, we are inviting God's presence in our lives. మనము స్తుతి ఆరాధన చేసినప్పుడు మనము దేవుని సన్నిధిని, ఆయనతో సన్నిహితంగా ఉండటాన్ని మనకు దొరుకుతుంది. And when God's presence invades your life, these are some of the blessings that will follow you. దేవుని సన్నిధి మనకి ఎప్పుడు దొరుకుతుందో అప్పుడు మనకి ఆశీర్వాదాలన్నీ మనకు వస్తాయి. Hallelujah. These are the blessings. ఇవన్నీ మనకు వచ్చే ఆశీర్వాదాలు. The first blessing is మొదటిగా మనకు వచ్చే ఆశీర్వాదము, God's presence will give you rest. మనకు విశ్రాంతి దొరుకుతుంది. He will give you peace. ఆయన మనకి సమాధానం ఇస్తారు. He attracts the right people in your life. మీ జీవితంలోనికి రావాల్సిన మనుషులను ఆయన సన్నిధి వచ్చేటట్టు, The right kind of people will be in your life who will follow your vision, who will be with you in oneness, and they will pray for you, they will stand with you through every season. మీకు ఆయన సన్నిధి వలన వచ్చే మనుషులు నీ జీవితంలో ఎలా ఉంటారంటే, నిన్ను నడిపించేవాళ్ళు, నీకు సహాయం చేసేవాళ్ళు, నిన్ను ప్రోత్సహించేవాళ్ళుగా ఉంటారు. They will not betray on you. వాళ్ళు నిన్ను మోసగించే వాళ్ళుగా ఉండరు. God's presence brings blessings in our life. ఆయన సన్నిధి, దేవుని సన్నిధి మనకు ఆశీర్వాదాలను తీసుకొస్తుంది. Those blessings you will know that this is from God that I have received. ఆ ఆశీర్వాదాలు మనకు తెలిసేస్తే మనం దీనిని ఆశీర్వాదాలు మనకు దేవుడి నుంచి వచ్చినాయి అని. Hallelujah. God's presence brings power in your life. ఆయన సన్నిధి మనకు శక్తిని ఇస్తుంది. How many of us need that? ఎవరికి కావాలి ఇది? Amen. All of us need the power of God. మనందరికీ కూడా దేవుని శక్తి కావాలి. Amen. Good morning. Hallelujah. God's presence brings wisdom and vision. దేవుని సన్నిధి మనకు జ్ఞానమును దర్శనమును ఇస్తుంది. Amen. And God's presence is the answer to all the needs of this world. దేవుని సన్నిధి మనకు ఈ లోకంలో మనకున్న అన్ని అవసరాలకు సమాధానం అయి ఉంటుంది, ఆన్సర్ అయి ఉంటుంది. To all our needs also, He is the answer. మనకున్న ప్రతి అవసరతకు ఆయన సన్నిధే మనకు ఆన్సర్. So you should seek for God's presence. కాబట్టి మనము దేవుని సన్నిధిని వెతకాలి. You should always choose to be in His presence. ఎప్పుడు కూడా మనం దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రయాసపడాలి. More than anything else, more than getting troubled by the surrounding news, might as well be in the presence and the peace of మన Christ. చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల కానీ, చుట్టూ మనకు వస్తున్నటువంటి వార్తల వల్ల కానీ కలవరపడకుండా ఎప్పుడు దేవుని సన్నిధిని వెతకాలి. So as we move now into the time of communion, మనం ఇప్పుడు పరిశుద్ధ బల్లలో పాల్గొనకుండా, if you are born again and you've accepted the Lord as your personal Savior, you can partake in the Holy Communion. మీరు మారు మనసు పొందిన విశ్వాస అయితే మీరు పరిశుద్ధ బల్లలో పాల్గొనాలి. And I want to tell you one thing today. ఈ రోజు నేను మీతో ఒక మాట చెప్పాలి. Start living a life that is filled with praise and worship. Keep yourself involved in godly things. ఇప్పటి నుంచి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ జీవించండి. ఆయనను మీరు మీ జీవితంలో వెతకండి. Don't say, I don't have time. ఎప్పుడు అనవద్దు నాకు సమయం లేదు అని. It is an age-old saying. ఇది ఎప్పటి నుంచో అందరూ చెప్తున్న విషయం. But if we want, we will find time. మనం కావాలనుకుంటే మనకు సమయం దొరుకుతుంది. Amen. Choose to spend time in His presence. దేవుని సన్నిధిలో సమయం గడుపుట కోరుకోండి. Hallelujah. As we move now into the time of communion, let us examine our hearts today. Am I spending time in His presence? Am I worshiping the Lord every day or praising Him? పరిశుద్ధ బల్లలో పాలు పొందక ముందు మనల్ని మనము పరీక్షించుకుందాం. ప్రతిరోజు మనము దేవుని స్తుతిస్తున్నామా, ఆరాధిస్తున్నామా, ఆయన సన్నిధిని వెతుకుతున్నామా? Or am I spending time in this world and worldly things? అలా కాకుండా ఈ లోక విషయాలలో మన సమయాన్ని అంతా వ్యర్థపరుస్తున్నాం. It is very important.